జగన్ ఇలాకా కడప జిల్లాలో పసుపు దళం పార్టీ పండుగ చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. కడపలో టీడీపీ మహానాడు 3 రోజుల పాటు నిర్వహించడానికి నిర్ణయించింది. 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న తొలి మహానాడుకు కడప వేదిక అవడంతో జిల్లా తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా మహానాడు నిర్వహించేందుకు ప్లాన్ చేయడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లకు రంగం సిద్ధమవుతుంది. తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈసారి మహానాడును ప్రత్యేకంగా ప్లాన్ చేసింది టీడీపీ అధిష్టానం. ఈసారి మహానాడు విశేషమేంటంటే టీడీపీ చరిత్రలో ఎన్నడూ నిర్వహించని చోట మహానాడు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మహానాడుకు కడప జిల్లాను ఎంచుకుంది టీడీపీ. ఇప్పటికే ఏర్పాట్లను మొదలుపెట్టింది కూడా. వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత ఇలాకాలో పసుపు పండుగను ఘనంగా నిర్వహించేందుకు యాక్షన్లోకి దిగింది. గతంలో ఎన్నడూ కడప జిల్లాలో మహానాడు నిర్వహించలేదు. కానీ ఏపీలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఇలాకాలో మహానాడుని నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం మారింది. ఏకంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో మహానాడు నిర్వహిస్తారనే ప్రచారం కూడా నడిచింది. కానీ జిల్లా నాయకుల సూచనలతో కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈసారి మహానాడు టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉందని చెబుతున్నారు. పార్టీ ఏపీలో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా గెలిచిన తర్వాత తొలిసారి నిర్వహించిన మహానాడు ఇదే కావడం విశేషం. ఒకవైపు అమరావతి పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టి అభివృద్ధి పనులకు వరుసగా శ్రీకారం చుడుతుంది ప్రభుత్వం. ఎటు చూసినా పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా కూడా టీడీపీకి అంతా కలిసి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దాంతో ఈసారి గతానికి భిన్నంగా గొప్పగా మహానాడు నిర్వహించాలని భావిస్తున్నారట. ఈ మహానాడుకు 10 లక్షల మంది దాకా జనాలు వస్తారని అంచనా వేస్తున్నారు. నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా మహానాడు వేడుక నిర్వహించడానికి నిర్ణయించారట. ఇవన్నీ ఓకే, కానీ జగన్ జిల్లాలో మహానాడు నిర్వహించడం ద్వారా రాజకీయంగా గట్టి సంకేతాలు ఇవ్వాలనే ప్లాన్లో టీడీపీ ఉన్నట్లు కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం, తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 స్థానాలు గెలుచుకొని జగన్ సొంత జిల్లాలో సత్తాను చాటింది. ఇలాంటి తరుణంలో మహానాడు నిర్వహించడం ద్వారా రాయలసీమలో పార్టీని మరింత యాక్టివ్ అయ్యేలా చేయాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. పులివెందుల్లో మహానాడు ఎందుకు నిర్వహించడం లేదు అంటే అన్ని ప్రాంతాల నుంచి జనాలు వచ్చేందుకు సువిశాలమైన ప్రాంగణం అక్కడ దొరకలేదంటున్నారు. కడప నుంచి సౌండ్ చేస్తే అది జిల్లా మొత్తమే కాదు, ఏపీ అంతటా రీసౌండ్ ఇచ్చేలా చేయాలని కడపను ఎంచుకున్నారని అంటున్నారు. మరి కడపలో టీడీపీ మహానాడు ఏ రకమైన సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.